ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి దేవుని దయ వలన, దేవుని కృప వలన మరి మే మాసం అంతా మరి దేవుడు కాచి కాపాడి బలపరిచి మరి సజీవ లెక్కలో వచ్చాడు. ఈ మాసంలో మరి ఆఖరి శనివారం ఉపవాస ప్రార్థనను మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడలమైన మనం దేవుడు మనకు చూపించిన మార్గం, ఆ మార్గం మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆ మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటామో మనము దేవుణ్ణి గుర్తిస్తున్నామని అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మన కోసం ఆయన తన రక్తాన్ని కార్చి మనకందరికీ ఒక మార్గాన్ని చూపించాడు. నిత్య జీవం అనే మార్గం, పరలోకం అనే మార్గం ఆయన మనకు చూపించి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. కనుక ఆ మార్గాన్ని మనం కనుగొనే వారిగా ఉంటున్నామా లేదా, కనుగొంటే ఆ మార్గంలో ఉన్నామా లేదా, మనం ఏ మార్గంలో ఉన్నాం, దేవుని మార్గంలో ఉన్నామా లేకపోతే ఈ లోక మార్గంలో ఉన్నామా, మనలను మనం ప్రశ్నించుకుంటే మనకు సమాధానం వస్తుంది. ఈ లోకంలో ఉన్న మార్గాలు చాలా ఉంటాయి. నరకానికి వెళ్ళాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఈ లోకంలో వంకర టింకర మార్గాలు చాలా ఉంటాయి. కానీ పరలోకం వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, ఒక్క మార్గం గుండానే పరలోకం వెళ్తారు. ఈ లోకంలో నరకానికి వెళ్ళేవాడికి 100 మార్గాలు, ఎన్ని మార్గాలైనా ఉండొచ్చు. లోక మార్గము చాలా విశాలమైంది, కానీ పరలోక మార్గము చాలా కష్టంతో కూడింది. పరలోక మార్గము కష్టంతో కూడిందిగా ఉంటుంది. నీకు ముందు చిన్న ద్వారం కనపడవచ్చు, లోపలికి వెళ్తే విశాలంగా ఉంటుంది. లోకంలో మార్గం విశాలంగా ఉంటుంది, కానీ నువ్వు లోపలికి వెళ్ళే కొద్ది ఇరుకు మార్గం కనపడుతుంది. అందుకని ఈ లోకంలో ఉండే మనం ఏ మార్గంలో ఉన్నాం, ఉంటే ఎలాగూ ఈ లోకంలో మనం జీవిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలది మన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు మన కొరకు ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. అది నూతనమైనది, అది జీవము గలది. ఏంటి ఆ మార్గం అంటే ఆయన శరీరం అనే తెర. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం నూతనమైన మార్గం.
జీవము గల మార్గం. అంతకుముందు లేదు ఆ మార్గం. యేసయ్య ఎప్పుడైతే చనిపోయి పునరుద్ధానుడై లేచాడో అప్పుడు ఆ మార్గం నూతనమైనదిగా అయిపోయింది. నూతనమైన మార్గాన్ని దేవుడు మన కొరకే సిద్ధపరిచాడు. ఆ నూతనమైన మార్గంలోనికి మనం వెళ్ళాలని, మనం ఉండాలని దేవుడు ఆ మార్గాన్ని సరళం చేశాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే ఉంటుంది. పరిశుద్ధ స్థలం అదైతే అతి పరిశుద్ధ స్థలం ఇక్కడ ఉంటుంది. దానికి దీనికి మధ్య ఒక తెర ఉంటుంది. ఏమండి, ఎవరైనా పరిశుద్ధ స్థలంలోనికి వస్తారు. ఏమండి, యాజకుడు ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తం తీసుకుని ఈ అతి పరిశుద్ధమైన స్థలానికి వస్తాడు. అందుకని యేసయ్య శిలువలో తన ప్రాణాన్ని పెట్టి అడ్డుగా ఉన్న ఆ తెరను తీసేశాడు. అడ్డుగా ఉన్న తెర చినిగిపోయింది. ఇక దేవుని దగ్గరకు రావాలంటే నీకు ఇక మధ్యవర్తి ఎవరు లేరు. నీకు మధ్యవర్తిగా ఉన్నది యేసయ్య ఒకడే. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మార్గంలోకి వచ్చేస్తావు. యేసుని కలిగి ఉంటే చాలు, ఆయన మార్గంలో నువ్వు ఉన్నట్లే. అందుకనే మనం చదువుతున్నాం, ఈ రోజుల్లో చాలా మంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గాలు చూసుకుంటున్నారు. నీ సొంత మార్గం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళదు. నీ సొంత మార్గం ద్వారా నువ్వు పరలోకం వెళ్ళలేవు. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తేనే, యేసయ్య మార్గం గుండే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గాలు ఎన్నుకున్నారు. ఆ సొంత మార్గాల గురించి మనం చదివితే యోధా పత్రికలో ఉంటుంది. యోధా పత్రిక అది 1వ అధ్యాయం ఉంటుంది. 11వ వచనం నుంచి చదువుదాం. అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవను ఆతురముగా పరిగెత్తిరి. కోరాకు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు నీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో వెలిగింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారి సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వీళ్ళు వాళ్ళ సొంత మార్గాల్ని అనుకున్నారు. దేవుని మార్గము నుంచి తప్పిపోయారు. ఫస్ట్ దేవుని మార్గంలోనే ఉన్నారు. వీళ్ళు కూడా దేవుని మార్గంలోనే నడుస్తున్నారు. దేవుని మార్గంలో నడుస్తూ ఏమైపోయారు? పక్కకు వచ్చేసారు. ఎందుకు పక్కకు వచ్చేసారు అని అంటే, ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న కోరికలు, ఈ లోకంలో ఉన్న సంపద, ఈ లోకాన్ని ప్రేమించారు. ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుని మార్గంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, లోకాన్ని ప్రేమించేవాడు దేవుని మార్గంలో ఉండలేడు. వాడు దేవుని మార్గంలో ఉండడు. ఎవడైనా ఒక్కళ్ళనే ప్రేమిస్తాడు. ప్రేమిస్తే దేవుని ప్రేమించాలి, ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించాలి. ఇద్దరిని ప్రేమించలేరు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే ద్విమనస్కులు. ఏమండి,
ఒక పక్క లోకం కావాలి, ఒక పక్క దేవుడు కావాలి. కుదరదు. ఒక వరలో 2 కత్తులు పెట్టుకుంటారా? పెట్టుకోలేరు. నడిచేటప్పుడు ఏదో కత్తి మనల్ని కోస్తూ ఉంటుంది, గీసుకుంటూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. అదే ఒక వరలో ఒక కత్తి ఉంటే నువ్వు చక్కగా నడవగలుగుతావు. అందుకని ఈ లోకంలో ఉండే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ మార్గం దేవునితో కొనసాగాలంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి, లోక కోరికలను విడిచిపెట్టాలి. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఇక్కడ ఏమని చదివావు? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం. కయ్యను అంటే మనకు తెలుసుగా. ఆదాములకు పుట్టిన మొదటి సంతానం, ప్రథమ ఫలం. ప్రథమ ఫలం మనం ఎవరని చెబుతాం? ప్రథమ ఫలం దేవునిది. మరి ఆదాములకు ప్రథమ ఫలముగా పుట్టిన ఈ కయ్యను దేవుడికి ఇష్టడుగా ఉండలేకపోయాడు. మొదటివాడు కయ్యనైతే రెండోవాడు హేబేలు. ఆదాములకు 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల్లో మొదటివాడు కయ్యను, రెండోవాడు హేబేలు. వీళ్ళిద్దరూ వాళ్ళ కష్టాజితంలో నుంచి దేవునికి బలి ఇవ్వటానికి బలిపీఠాలు కట్టుకుని నిలబడ్డారు. కయ్యను అతనుకున్న పంటలో దేవునికి బలి అర్పించాడు. హేబేలు తనకున్న గొర్రెల మందలలో కొవ్విన దానిని దేవునికి అర్పించాడు. ఇక్కడ దేవుడు కయ్యను అర్పణను అంగీకరించాల, హేబేలు అర్పించిన దానిని అంగీకరించాడు. అప్పుడు కయ్యనికి హేబేలు మీద స్వార్థం వచ్చింది, మత్సరం వచ్చింది, ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది. ఆ మత్సరము, ద్వేషము, కోపము ఏం చేసింది? తన సొంత తమ్ముడిని చంపేసింది. ఈ రోజుల్లో చాలా మంది సొంత మార్గాలు ఎన్నుకుని సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో దేవునికి దూరం అయిపోతున్నారు. వీళ్ళిద్దరూ దేవుని బిడ్డలే, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళే, దేవునికి బలర్పిస్తున్న వాళ్ళే, దేవునితో మాట్లాడుతున్న వాళ్ళే. వాళ్ళలోనికి ఏమొచ్చింది? సొంత మార్గం. దేవుడు అన్నాడు, కయ్యను నీ సత్క్రియ బాగుంటే నువ్వు తలెత్తుకోవా అని అడిగాడు. కానీ అతని సత్క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు. నీవు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా నిన్ను నువ్వు చూసుకొని ప్రార్థన చేయాలి. నిన్ను నీవు ఎలా ఉన్నావో చూసుకుని, ఆ రోజు ఏ తప్పు చేసావో, ఏ పాపం చేసావో, ఏ కోపడ్డావో, ఏ మత్సరపడ్డావో, ఏ ద్వేషం పెట్టుకున్నావో, ఏ అబద్ధం ఆడావో చూసుకుని ముందు దాన్ని సరి చేసుకుని అప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి, అప్పుడు దేవునికి మొరపెట్టాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది, నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నా సత్క్రియలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, ఏ విషయంలో ఎవరిని బాధ పెట్టాను, ఎవరిని దుఃఖపెట్టాను, దేవుణ్ణి దుఃఖపెట్టానా, భర్తను దుఃఖపెట్టానా, భార్యను దుఃఖపెట్టానా, పిల్లలను దుఃఖపెట్టానా, ఎవరినన్నా బాధపరిచానా చూసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకొని అప్పుడు దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. మన సత్క్రియలు బాగుంటే మనం దీవించబడతాం. కానీ ఇతని సత్క్రియ బాగాలేదు. అందుకని దేవుడు అతను అర్పణని అంగీకరించలేకపోయాడు. అందుకని ఇతనేం చేశాడు? తన తమ్ముడి మీద కోపం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని చంపేశాడు. హంతకుడైపోయాడండి. సొంత మార్గాల్లో నడిచేవాళ్ళు నరకానికే పోతారు. అందుకని దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గంలో మనము రోజు చూసుకోవాలి. రోజు నువ్వు దేవుని మార్గంలో ఉన్నావా, లోక మార్గంలో ఉన్నావా చూసుకుంటూ ముందుకు సాగాలి.
ఒకవేళ అనుకోకుండా పక్కకెళ్తే ఏమండి నిన్ను నువ్వు సరి చేసుకునే స్థితిలో నువ్వు ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది సరి చేసుకునే స్థితిలో లేరు. నేను నడిచే మార్గం కరెక్టే అనుకుంటున్నాను. నువ్వు నడిచే మార్గం నువ్వు కరెక్ట్ అనుకోవచ్చు, కానీ నీ పక్కనున్న వాళ్ళు కూడా అనుకోవాలి. అందుకే పోయినసారి మనం చదివాం, ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణములకు నడిపించు. నువ్వు నడిచే మార్గం నీకు యథార్థంగా కనపడచ్చు. ఇప్పుడు కయ్యనికి అతని మార్గం యథార్థంగానే కనపడింది, కానీ దేవునికి అది యథార్థంగా ఉందా? ఏమండి, దేవునికి యథార్థంగా లేదు. అతడు ఒక హంతకుడు అయిపోతే అతడు యథార్థవంతుడు ఎలా అవుతాడు? అతడు నీతిమంతుడు ఎలా అవుతాడు? అతడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అవలేడు. అందుకని మన మార్గం ఏమండి దేవునితో నడిచే మార్గంగా మనం ఉన్నామా లేదా అని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ అందుకనే కయ్యూనుని దేవుడు చూపిస్తున్నాడు, అయ్యో అతనికి శ్రమ అన్నాడు. కయ్యూనికి దేవుడు ఒక ముద్రేశాడు. ఏమండి ముద్రేశాడు. మన మీదకి ఎలాంటి ముద్ర రాకుండా మనం చూసుకోవాలి. మనల్ని మనం ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే చదువుతున్నాం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచినట్లు తప్పు త్రోవలో నడిచిరి. మొదటివాడు కయ్యూనైతే రెండోవాడు బిలాము. బిలాము అనే ఇతను ఏమండి ఆ రోజుల్లో ఒక మంచి ప్రవక్త. దేవుడు ఇతనికి ఎలాంటి శక్తినిచ్చాడంటే, ఇతడు ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఇతడు ఎవరినైనా శపిస్తే అతడు శపించబడతాడు. దేవుడు అతనికి అలాంటి వాక్శక్తిని ఇచ్చాడు. అలాంటి వాక్శక్తిని ఇచ్చినప్పుడు అతడు ఎలా ఉండాలి? నీకే దేవుడు మంచి వాక్శక్తిని ఇచ్చాడు అనుకోండి, నువ్వు అనుకున్నదంతా జరుగుతాయి. ఒక కథ చెప్పేదా? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, తపస్సు చేశాడు. దేవునికి తపస్సు చేస్తే దేవుడు దిగొచ్చాడు. కుమారుడా నీకేం కావాలి కోరుకో అన్నాడు. ఏమి లేదయ్యా, నాకు ఒకటే కోరిక ఉంది. నేను పుడతం పేదోడిగా పుట్టాను, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, మేము దరిద్రులుగా ఉండిపోయాము. నేను గొప్ప ధనవంతుడిని అవ్వాలనుకుంటున్నాను. నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోయేటట్టు నాకు వరం ఇవ్వాలి. ఏమంటే ఏది పట్టుకుంటే అది బంగారం. ఇప్పుడు నాకు కోరుకున్నారా? ఏమండి ఇట్లాంటి కోరుకోబాకండి. ఏమండి నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి దేవుడా అన్నాడు. తదాస్తు అన్నాడు. ఏమండి ఈడిప్పుడు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోయింది. అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టును పట్టుకున్నాడు, చెట్టు బంగారం అయిపోయింది. కష్టం ఇచ్చాడు, ఓ చెట్టు బంగారం అయిపోయింది, ఇక నేనేది పట్టుకుంటే బంగారం అయితే ఆ చెట్టుని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఏమండి చెట్టుని తీసుకుని ఇంటికి వెళ్తుంటే ఇంటికి వెళ్తున్నప్పుడు పరిగెత్తుకుంటా కొడుకు వచ్చాడు. అది ఏమండి ఆడికొక్కడే కొడుకు. నాయనా 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 అని ఎదురొస్తే ఈడు కూడా కొడుకు ఎదురొచ్చాడు కదని ఏమండి ఆడు మర్చిపోయాడు. కొడుకు ఎదురొచ్చాడు కదని కొడుకును ముద్దు పెట్టుకున్నాడు. వాటి వేసుకునేసరికి ఆడు బంగారం అయిపోయాడు. ఏమండి కొడుకును పట్టుకోగానే కొడుకు బంగారం అయిపోయాడు. బంగారం అయిపోయేసరికి ఓ గోరని ఆడుతున్నాడు. అయ్యో నాకు ఒక్క కొడుకేడు బంగారం అయిపోయాడు, ఇప్పుడు ఈయన ఎలా మనిషిగా చేయాలని ఏడుస్తా ఉన్నాడు. ఎంత ఏడ్చినా కొడుకు బంగారమే అయిపోయాడు, మనిషిగా మారుతాడు. అలా కొంతకాలం జీవిస్తుండేసరికి ఏమంటే భార్యని అడిగాడు, అమ్మా కొంచెం గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. ఏమండి గ్లాసుతో మంచినీళ్ళు ఇస్తే ఆ గ్లాసు బంగారం అయిపోయింది. ఏమండి మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేదు. మంచినీళ్ళు తాగడానికి లేదు, అమ్మ భోజనం తీసుకురా అన్నాడు. భోజనాన్ని పట్టుకోగానే భోజనం బంగారం.
అందుకని ఈ లోకంలో ఉండే మనం ఏమండి దేవుని మార్గంలో ఉంటే నీకేం కావాలన్నప్పుడు నువ్వు పరలోకాన్ని కోరుకోవాలి. నీకు నిత్య జీవం ఇవ్వగలిగే దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ వ్యర్థమైనవి నీకు ఏమండి మంచిది ఇవ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు, సుఖాన్ని ఇవ్వలేవు, ఆనందాన్ని ఇవ్వలేవు, నీకు కష్టాలే తెస్తాయి. వీడు ఏది పట్టుకుంటే అది అత్యాశతో కోరుకున్నాడు, కానీ ఆఖరికి వాడే తినటానికి తిండి లేక, ఏమండి తాగటానికి మంచినీళ్ళు లేక ఆకలి దప్పులతో చచ్చిపోయాడు. అత్యాశకి పోతే అంతే. ఇక్కడ ఇతనికి దేవుడు ఏమండి అలాంటి వాక్శక్తినిచ్చాడు. వాక్శక్తినిస్తే ఇతడు ధనం కోసం పరిగెత్తాడు. ధనం కోసం, ఏమండి ధనం కోసం. ఇజ్రాయేలీలు మోయాబు దేశం మీదుగా వెళ్తుంటే మోయాబు రాజు బిలాము దగ్గరికి తన దూతలను పంపించాడు. బిలాము, నువ్వు ఎవరిని శపిస్తే వాడు శాపగ్రస్తులు అవుతారంట. ఇదిగో నా మీదకి గొప్ప జనాంగం వెళ్తున్నారు, వాళ్ళని చూసి నాకు భయం వేస్తుంది, నువ్వు వాళ్ళని శపించు, నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాను అంటే బిలాము అన్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను, దేవుడు ఏమంటే ఏది చెప్తే చెబుతా అన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వాళ్ళు దీవించబడిన వాళ్ళు, నువ్వు వాళ్ళని ఎలా శపిస్తావు? శపించడానికి లేదు, నువ్వు వాళ్ళని దీవించాలి అన్నాడు. అయ్యా, దేవుడు వాళ్ళని దీవించమన్నాడు, వాళ్ళు దీవించబడిన వాళ్ళు కనుక నేను వాళ్ళని శపించలేను అన్నాడు. అంటే బిలాముకి ధనాపేక్ష ఎక్కువ, ఏమండి ధనాపేక్ష ఎక్కువ. ఈ మోయాబు రాజు ధనం తీసుకొచ్చి బిలాము దగ్గర పెడితే ఆ ధనం వైపు చూసి వాళ్ళని శపించడానికి ముందుకొచ్చాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. 3 సార్లు దేవుడు అతనికి ఏమండి దీవెనే పలికిచ్చాడు. దీవెనే పలికిచ్చాడు. కనుక ఇతనికి గాడిద చేత బుద్ధి చెప్పాల్సి వచ్చింది. ఏమండి ప్రవక్తకి గాడిద బుద్ధి చెప్పింది. అందుకని ఒక్కోసారి దేవుడు మనకి మన పిల్లల ద్వారా బుద్ధి చెబుతాడు, ఏమండి ఎవరో పక్కింటి వాళ్ళ ద్వారా బుద్ధి చెప్తాడు. ఎందుకంటే మనం ఏమండి మనం అనుకున్న మార్గమే మనం మంచిదనుకుని గుడ్డిగా అటే పోతాం. అమ్మా మార్గం బాగాలేదు, నువ్వు అటు వెళ్ళబోకని చెప్పినా కూడా వినరు. అందుకని ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు మనకు బుద్ధి చెప్తాడు. అందుకని దేవుని బిడలమైన మనం ఒకటే నేర్చుకోవాలి, మన మార్గం ఏమండి దేవునిలో ఉందా లేదా? నువ్వు దేవుని మార్గంలో ఉంటే ఏమండి నువ్వు పరలోకానికి సిద్ధపడుతున్నావని అర్థం. నువ్వు ఎప్పుడైతే ద్వేషం వస్తుందో, ఏమంటే ధనాపేక్ష వస్తుందో, నీలోనికి ఏమొస్తుంది? లోకం వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని మార్గంలో నుండి పక్కకు వచ్చేస్తున్నావని అర్థం. నువ్వు దేవుని మార్గంలో నుంచి పక్కకు వస్తున్నప్పుడు ఏమండి నిన్ను నీవు సరిచేసుకోవటానికి నీకు స్పృహ ఉండాలి. బిలాముకి స్పృహ లేదు. ఎప్పుడైతే గాడిద చేత బుద్ధి చెప్పాడో అప్పుడు కళ్ళు తెరిచాడు. ఏమండి ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు అందుకనే ఏమండి ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని శ్రమలు పెడతాడు, కొన్ని కష్టాలు పెడతాడు. ఎందుకంటే నీవు సరైన మార్గంలోనికి రావాలి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలీలు చాలా సార్లు దేవుణ్ణి వదిలేసి పక్కకి వెళ్ళిపోతే దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించేవాడు. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళకి ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టేవాడు. అప్పుడు దేవుడు వాళ్ళ కొరకు ఒక న్యాయాధిపతిని పుట్టించి వారిని సరైన మార్గంలో నడిపించేవాడు. నీకు ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు ఏమండి అయ్యో నేను తప్పు చేశాను కావాలా, నేను పాపం చేశాను కావాలా, నేను దేవుని మార్గంలో నుండి పక్కకు వచ్చాను కావాలా, అందుకే నాకు ఇది వచ్చిందనే స్పృహలోకి నువ్వు రావాలి.
చాలా మంది ఆ స్పృహలోకి రారు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే మరలా చదువుతున్నాం. ఇక్కడ మరలా చదివాం ఏమండి, అయ్యో వారికి శ్రమ, వారు ఏమండి కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బిలాము నడిచిన కోరాహు చేసినట్లు తిరస్కారము చేసింది. కోరాహు అనే ఇతను మంచి సంగీత పాటలు పాడే సంగీత కళాకారుడు. దేవుణ్ణి వాయిద్యాలతో సంగీత గానాలతో స్తుతించేవాడు. మన కీర్తనల గ్రంథంలో కూడా కోరాహు కీర్తనలు చాలా ఉన్నాయి. ఈ కోరాహు అనే ఇతను ఏమండి తిరస్కారం చేశాడు. ఏంటి తిరస్కారం అంటే మోషేతోనూ అహరోనుతోనూ ఏమంటే తిరుగుబాటు చేశాడు. దేవుడు నిన్నే అనుకున్నాడా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? దేవుడు నీతోనే ఉంటాడా? దేవుడు మాతో ఉండడా? నాతో మాట్లాడడా అని అక్కడున్న మోషేతో తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే మోషే ఏమండి కోరాహు ఎదుట సాష్టాంగపడ్డాడు. అక్కడున్న ప్రజలందరి ఎదుట సాష్టాంగపడి, అయ్యా నాదేం లేదు, దేవుడు నాకేం చెబుతున్నాడు నేను అదే చెబుతున్నా, నేను మీకు స్నేహితుడిని, నేను మీ వాడిని అన్నట్లుగా వాళ్ళతో మాట్లాడితే ఈ కోరాహు తిరుగుబాటు చేస్తే ఏమండి దేవుడు మోషేతో చెప్పాడు, ఏమండి ఈ కోరాహుతో ముగ్గురు కలిశారు, కోరాహు, దోతాను, అబీరాము. వీళ్ళు ముగ్గురు తిరుగుబాటుదారులుగా ఉన్నారు. తిరుగుబాటుదారులుగా ఉంటే వీళ్ళను సరి చేసుకోమని దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు, అక్కడున్న ప్రజలందరూ చెప్పారు, అయ్యా మనకి ముందుండి నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు, మనకు తెలుసు కదా, నువ్వెందుకు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వెందుకు ఇప్పుడు ఇలా తగాదాలు ఆడుతున్నావు అని ఉన్న వాళ్ళందరూ చెప్పినా వెళ్ళలేదు. దేవుని కోపం ఏమండి ఈ కోరాహు, దోతాను, అబీరాముల మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఇదిగో ఈ ముగ్గురు నుంచి వీళ్ళు పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. ముగ్గురు అంటే వీళ్ళ ముగ్గురు కాదండి, కోరాహు కుటుంబం, దోతాను కుటుంబం, అబీరాముల కుటుంబం, వీళ్ళతో కొంతమంది కలిశారు. వీళ్ళతో కొంతమంది కలిసి తిరుగుబాటు చేస్తుంటే వీళ్ళ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. దూరంగా వెళ్ళిపోండి అన్నప్పుడు కోరాహు కుమారులు కోరాహు వైపు లేరు. కోరాహు కుమారులు కోరాహు వైపు లేకుండా మోషే వైపు తిరిగారు. మోషే వైపు తిరిగారు ఎందుకంటే నా తండ్రి మంచి మార్గంలో లేడు, చెడు మార్గంలో ఉన్నాడు కనుక ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు కోరాహు కుమారులు ఏమండి మోషేతో పాటు బయటికి వెళ్ళిపోయారు. ఈ కోరాహు, దోతాను, అబీరాములు అనే వీళ్ళు బ్రతికి ఉండంగా పాతాళంలోకి వెళ్ళిపోయారు. బ్రతికుండంగా భూమి నెరవేర్చింది. భూమి ఇట నెరవేర్చిందండి. భూమి నెరవేర్చి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ బ్రతికుండగా నరకానికి వెళ్ళిపోయారు. దేవుని శిక్ష ఏమండి వాళ్ళ మీదకి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. వీళ్ళు కూడా దేవునితో నడిచిన వాళ్ళే, ఏమండి దేవునితో కలిసి సహవాసం చేస్తున్న వాళ్ళే. వీళ్ళు ఏమైపోయారు? సొంత మార్గాలు ఎన్నుకున్నారు. సొంత మార్గాలు ఎన్నుకునే వాళ్ళు నరకానికే పోతారు. కనుక మనం ఇక్కడ చదువుతున్నాం, ఏమండి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే మనం కూడా నరకానికి పోయేవాళ్ళమే. ఎందుకంటే మనం పాపం చేశాం, అన్యాయం చేశాం, అక్రమాలు చేశాం. కాకపోతే నేను పాపిని ప్రభువా,
నేను అన్యాయస్తుని ప్రభువా, నేను దుర్మార్గుని ప్రభువా అని యేసయ్య వైపు తిరిగి యేసయ్య పాదాలు పట్టుకొని ఏడిస్తే ఆయన మన పాపాలను క్షమించాడు. ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనలో ఉన్న పాపాలన్నీ కడిగేసి మనలను పరిశుద్ధులుగాను, మనలను నీతిమంతులుగాను, మనలను దేవుని రాజ్యానికి వారసులుగా చేసి ఆయన మార్గములో మనలను నుంచోబెట్టాడు. ఊరకనే నుంచోబెట్టాడు. ఇక మనమేం చేయాలి? ఆ దేవుని మార్గములో నడుచుకుంటూ ఈ లోకంలో మనం బ్రతకాలి. మనం దేవుని మార్గంలోనే ఉండాలి. ఈ లోకం వైపు చూసి, లోకాశల వైపు చూసి పక్కకి వెళ్ళిపోయామా నరకానికే పోతాం. ఒకవేళ పక్కకి వెళ్ళేటట్లుంటే మనం కళ్ళు తెరిచి ఇదే మార్గంలో రావటానికి మనలను మనం సరి చేసుకుంటూ ఇదే మార్గంలో మనం పోతే మనకి నిత్య జీవం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. కనుక ఇప్పటికైనా మనం గుర్తెరిగి, ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి కయ్యూను మార్గంలో ఉన్నామా, బిలాము మార్గంలో ఉన్నామా, కోరాహు మార్గంలో ఉన్నామా, లేకపోతే యేసయ్య మార్గంలో ఉన్నామా? మనం ఏ మార్గంలో ఉన్నామో ఇప్పటికైనా గుర్తెరిగి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుడు ఆయన మార్గములో మనలను నడిపించటానికి ఆయన రక్తము ద్వారా మనలను కడిగి శుద్ధి చేసి మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. కనుక ఎప్పటికైనా నీవు దేవుని మార్గంలో నుండి పక్కకెళ్తే, కయ్యేనులాగా పక్కకెళ్ళిపోయి ఉంటే, బిలాములాగా పక్కకు పోయి ఉంటే, కోరాహులాగా పక్కకు పోయి ఉంటే, ఇప్పటికైనా యేసయ్య పాదాలు పట్టుకొని ఆయనను వేడుకో. యేసయ్యా, కయ్యూను వలె స్వార్థముతో ఉన్నాను, కోపంతో ఉన్నాను, కక్షతో ఉన్నాను, దయతో నన్ను క్షమించు ప్రభువా. ఇంతకాలము మీ మార్గములో నడిచి స్వార్థముతో పక్కకి వెళ్ళిపోయాను నాయన, దయతో నన్ను క్షమించి మరలా యేసయ్యా మీ మార్గములో నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. బిలాము వలె బహుమానము కొరకు పరిగెత్తుతున్నావేమో, ధనాపేక్ష కలిగి పరిగెత్తుతున్నావేమో. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం కోసం పరిగెత్తే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. తిరుగుబాటు చేసే వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. కనుక ఎప్పటికైనా నిన్ను నీవు సరిచేసుకుని దేవుని పాదాలు పట్టుకుని దేవుని మార్గంలో ఉండడానికి ప్రార్థించు. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ వాక్యాన్ని వింటున్న మీ విడలను మీరు దర్శించండి. వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారు ఆయన వారిని వారు చూసుకుని సరి చేసుకుని చుండగా
కయ్యను మార్గంలో ఉంటే, అయినా విలామ మార్గంలో ఉంటే, కోరాహు మార్గంలో ఉంటే, అయ్యో మేము నరకానికి పోతాం, మేము తప్పు మార్గంలో ఉన్నాం, యేసయ్యా మమ్మలను క్షమించు, మమ్మలను సరైన మార్గంలోనికి నడిపించు అని ప్రార్థన చేస్తుండగా, ప్రభువా నీ బిడ్డలను యేసయ్యా మీ మార్గంలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా సహాయం చేయండి నాయన, కృప చూపించండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. రాత్రి కాల సమయమున బలహీనైన బిడ్డలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఈ సన్నిధి ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ్యం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయం, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.